భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో తార్ కార్లతో నడి రోడ్డు పైన యువకులు సృష్టించిన వీరంగం ఏ విధంగా సెన్సేషనల్ అయిందో అది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎవరైతే ప్రాణ స్నేహితులు ఉన్నారో వీరు ఒక అమ్మాయి కోసం అమ్మాయి వలలో నడి రోడ్డు పైన ఏదైతే జనావాసాలు తిరిగే ప్రదేశంలో వాళ్ళు తార్ కార్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఈ దాడి చేసుకున్న క్రమంలో భయాందోళనకు గురైన అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రమంలో ఎవరైతే ఆ ప్రాణ స్నేహితులైన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరిని విచారించగా వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్లో కొన్ని ట్విస్టులు సంభవించాయని చెప్పొచ్చు. అయితే వారిద్దరు ప్రాణ స్నేహితులని ఒక అమ్మాయిని ప్రేమించారని అమ్మాయి కారణంగా వారిద్దరి మధ్యలో గొడవలు రావడం మొదలైంది. అయితే ప్రాణ స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోయిన క్రమంలో ఒకరిపై ఒకరు తార్ కార్లతో ఒకరిపై ఒకరు బీభత్సంగా దాడి చేసుకున్నారు. ఈ దాడి చేసుకున్న క్రమంలో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే ఆ యువతి కోసమే కాకుండా అప్పటికే వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేయగా అది పాజిటివ్ రావడం అక్కడున్న స్థానికులని షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధిత మహిళతో పాటు వాళ్ళిద్దరు కలిసి డ్రగ్స్ కోసం గొడవ పడ్డట్టు పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు అయిపోతున్నా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో అయితే వీరిద్దరి కుటుంబాలకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అమ్మాయి కోసం గొడవ పడుతూ ఆ గొడవ కాస్త డ్రగ్స్ దాకా తీసుకొచ్చి వాళ్ళు తార్ కార్లతో ఒకరిపై ఒకరు ఢీ కొనడం, ఒక కార్లో అమ్మాయి ఉండడం, మరొక కార్లో ఒక 6 గూండాలు ఉన్నట్టుగా పోలీసులు అయితే వివరించారు.